నా భావన మీరు బాగా అర్థం చేసుకున్న నాడు ఏ కారణం చేత విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం మానకూడదు. విష్ణు సహస్రం ఇందుకు మానేశానండి అని చెప్పడానికి ఒక కారణాన్ని శాస్త్రం అంగీకరించదు. సంధ్యావందనం మానేయడానికి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఏ కారణాన్ని శాస్త్రం ఒప్పుకోదు. అయ్యా నేను స్నానం చేయలేదండి అన్నారు అనుకోండి, పూజ చేయలేదండి అంటే ఒప్పుకుంటారు. స్నానం చేయలేదండి, సంధ్యావందనం చేయనండి అంటే శాస్త్రం ఒప్పుకోదు. విభూతి తీసుకుని జల్లుకుని సంధ్యావందనం చేయవలసిందే. ప్రాణం పోతోందండి అంటే ఒప్పుకోదు. ప్రాణం పోతుంటే తండ్రిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి విభూతి జల్లి అది సంధ్యావందనం చేయవలసినటువంటి సమయం అయితే ఆయన ఏమీ చేయలేకపోతే కొడుకు అర్ఘ్యం ఇచ్చేసి తాను గాయత్రీ మంత్రం చేస్తూ చచ్చిపోవాలి. ఎందుకంటే చస్తుంటే సంధ్యామంత్రం అని పేరు వచ్చింది. తప్పవు. యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనాన్ని మానడానికి వీల్లేదు. నా దగ్గర నీళ్లు కూడా లేవండి అర్ఘ్యం ఇవ్వడానికి. నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపివా. ఈ స్నానమునందు అనేక రకములు చెప్పారు. సాయంకాలం వేళ సంధ్యావందనం చేయడానికి నీ దగ్గర నీళ్లు లేకపోతే ఆవులు వెడుతున్న దగ్గరికి వెళ్ళి ఆవుల వెనకాతలు నించోడమే. గోధూళి ఒక స్నానం. ఆ గోవుల డెక్కల నుంచి పైకి రేగిన మన్ను నీ మీద పడగానే నువ్వు స్నానం చేసేసినట్టే. ఎక్కడున్నావో అక్కడే కూర్చుని నేల మీద ఉన్న మట్టి ఎటువంటి మట్టి కూడా నీకు అనవసరం. ఆ మట్టి దోషుడితో తీసి అర్ఘ్యం ఇచ్చేసేయాలి. నీరు లేకపోతే మట్టితో అర్ఘ్యం ఇచ్చేయమన్నారు. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు మధ్యాహ్న కాలమునందు ఒక్కొక్కసారి ఘోరమైన యుద్ధం జరుగుతుంటే సంధ్యావందనం ఎలాగా అని అనుమానం వస్తే భీష్మాచార్యుల వారు రథం మించి కిందకి దిగి మట్టి తీసి అర్ఘ్యం ఇచ్చేవారు తప్ప ఆయన సంధ్యావందనాన్ని మానలేదు. మట్టిని అర్ఘ్యం ఇచ్చి 11 మార్లు గాయత్రి చెప్పి రథం ఎక్కేవాడే. అందుకు ఆయన ఆచార్య అయ్యారు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? గురువు ఆచార్యుడు అని 2 మాటలు ఉంటాయి లోకంలో. గురువు ఆచార్యుడు కానక్కర్లేదు, కానీ ఆచార్యుడు గురువు అయి ఉంటాడు. ఏమిటి 2 మాటలకి భేదం అంటారేమో. గురువు అంటే అన్నీ తెలుసున్నవాడు. ఒక్కొక్కసారి గురువు బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, తాను బ్రహ్మమైపోతాడు. తాను బ్రహ్మమైపోయిన తర్వాత ఇక కర్మాచరణకి కట్టుపడడం, అందరూ చేసేవన్నీ ఇక తాను చేయడు, తాను బ్రహ్మముగా నిలబడిపోతాడు సాక్షిగా. ఒక రమణ మహర్షి అటువంటి వాళ్ళు, వాళ్ళని గురువులు అంటారు. ఆచార్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను అన్నీ తెలుసుకుని కూడా తాను మాత్రం చెయ్యవలసిన దాన్ని చేస్తూనే ఉంటాడు, ఆచరణ చేస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞానమును పొందినప్పటికీ చెయ్యవలసిన విహిత కర్మను చెయ్యకుండా ఉండడు. కృష్ణ భగవానుడు అలా చేసేవాడు.